अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेद रहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं तमेव मत्वा परवासुदेवं रङ्गेशयं राजवदर्हणीयं प्राबोधकीं यकृतसूक्तिमालां भक्ताङ्गिरेणुं भगवन्तमीडे वण्डङ्गुळियम्बर्मामरयोर्मन्नियसीर्त्वण्डरडिप्पొడిतొన్నగరం வண்டதினர்த்தவையம் தென்னரங்கத்தம்மானை பள்ளி உணர்த்தும் விரான் உதித்தவூர்। नमो वेदान्तवेद्याय जगन्मङ्गलहेतवे यस्य वागामृतासारपूरितं भुवनत्रयं श्रीमत्कृष्णसमाप्ताय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు తొండరడిపడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుప్పల్లి జుచ్చి అనేటటువంటి ప్రబంధాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మొదటి పాసురాన్ని అధ్యయనం చేస్తున్నాం. కదిరవన్గుణ దిశై చిగరం మందనైందాన్ కనైరుళగన్రదు కాలయం பொழுதாய் மதுவிரிந்து ஜிகின மாமலரெல்லாம் வானவரசர்கள் வந்து வந்தீண்டி எதிர் திசை நிறைந்தனர் இவருடன் புகுந்த இருங்களிற்றமும் பிடியொடும் முருசம் அதிர்தலில் அலைகடல் போன்றுள்ளதெங்கும் అరంగత్తమ్మా పళ్ళి యజుందరళాయే. ఆళ్వార్లు రంగనాథుణ్ణి మేల్కొల్పుతూ ప్రకృతిలో సంభవించినటువంటి చక్కటి మంగళకరమైనటువంటి మార్పులన్నిటినీ కూడా తెలియచేస్తూ తెల్లవారిందనే అనడానికి తగినటువంటి సూచనలన్నిటినీ కూడా పెరుమాళ్ళకి విన్నవిస్తూ పెరుమాళ్ళని సేవించడానికి అందరూ సిద్ధపడి ఉన్నారు, లోకంలో ఆరాధింపబడేటటువంటి దేవతలను చెప్పేటటువంటి వారందరూ కూడా స్వామిని సేవించడానికి తరలివచ్చి ఆయన వాకిట్లో వేచి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ వారు రావడం వల్ల ఆ కోలాహలము, వారి వాహనాలు అయినటువంటి ఏనుగుల యొక్క అవి కూడా వచ్చి అక్కడ చేరడము, వాటి గీంకారములు, అంతేకాకుండా మంగళ ధ్వనులన్నీ కూడా మంగళ వాయిద్యముల యొక్క ధ్వనులన్నీ కూడా అంతటా మారుమోగుతున్నాయి. ఓ రంగనాథ, ఎలా ఉంది ఈ శబ్దము అంటే అలైకడల్ పోన్రదు ఉళ్ళెంగుం, అంతా కూడా సముద్ర ఘోషల అలలు పొంగి ఉప్పొంగి ప్రవహించేటటువంటి సముద్ర ఘోషలా ఉంది. కాబట్టి స్వామి, నువ్వు నిద్రలేచి వారందరినీ కటాక్షించాలి అని ప్రార్థిస్తూనే అరంగత్తమ్మ నాకు స్వామి అయినటువంటి ఓ రంగనాథ లేచి మమ్మల్ని అనుగ్రహించాలి అని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు ఆళ్వార్లు. ఈ పాసురంలో మొదటి పాసురంలో కాలానికి సంబంధించినటువంటి ఒక మంచి కాలానికి సంబంధించినటువంటి విషయాలని దేవతలందరూ కూడా వచ్చి స్వామిని సేవిస్తున్నారనేటటువంటి విషయాన్ని ఇందులో తెలియచేశారు. మనం పెరియవాచ్యాన్ పిళ్ళై అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాన్ని సేవిస్తున్నాం. కాలయం పొజుదాయ్ మధు విరిందో జగిన మామలరెల్లాం అని, కాలయం పొజుదాయ్ చక్కటి కాలము ఆసన్నమైంది అని చెప్పేటటువంటి సందర్భంలో వైష్ణవులందరూ కూడా బ్రాహ్మే ముహూర్తే చోథాయ చింతయేత్ ఆత్మనోహితం హరిహి 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 ఇది వ్యాహరేత్ వైష్ణవ పుమాన్. విష్ణు భక్తులందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆత్మకు హితకరమైనటువంటి విషయం ఏదైతే ఉంటుందో దానిని చింతిస్తూ ఉంటారు. ఆత్మకి హితము, పురుషార్థము ఏదైతే శ్రేయస్సును కలిగిస్తుందో దాని గురించి చింతిస్తూ ఉంటారు. అందుకే వైష్ణవ సాంప్రదాయంలో ప్రాతర్నిత్యాన సందేయంలో నిత్యము కూడా గజేంద్రుణ్ణి స్వామి కటాక్షించినటువంటి విధానాన్ని, అచ్చరాది మార్గాన్ని, ఆచార్యుల యొక్క వైభవాన్ని ఇవన్నీ కూడా మనసులో చింతిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆత్మకి హితాన్ని కలగచేసేటటువంటి విషయములు. కాబట్టి స్వామి 5 రూపాలలో వేయించేసి ఉండేటటువంటి స్థితిని అవన్నిటినీ కూడా పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో విష్ణుదాసులందరూ కూడా సేవిస్తూ ఉంటారు. అలా
సేవిస్తూ ఆత్మకి హితాన్ని కలిగించేటటువంటి విషయాన్ని ధ్యానం చేస్తూ హరిహి 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 ఇది వ్యాహరేత్, హరి 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 అని అందరూ కూడా సేవిస్తూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని చక్కగా తెలియచేశారు ఆండాళ్ తల్లి. ఈ విషయాన్నే తిరుప్పావై ప్రబంధంలో కూడా యోగిകളും మునివర్గళం యోగిകളും అరియన్ర పేరరవం ఉళ్ళం పొగంద కులెందేలోరం బాబా. ఈ లోకంలో తెల్లవారిందమ్మా అని సూచన చేయడానికి, లోపల పడుకున్నటువంటి గోపికకి సూచన చేయడానికి యోగులు మునులు మెళ్ళత్తరవిల్ తుయిలమరంద విత్తనై పాల సముద్రంలో ఆదిశేషుడి మీద శయనించున్నటువంటి స్వామి యొక్క తిరునామాలను అనుసంధానం చేసిన వారు మెల్లిగా లేచి హరి 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 అనేటటువంటి తిరునామ సంకీర్తన చేస్తున్నారు. ఆ సంకీర్తన మా హృదయంలోకి ప్రవేశించి మమ్మల్ని చల్లపరుస్తోంది. ఇంకా నువ్వు నిద్రపోతున్నావా అని ఆండాళ్ తల్లి అక్కడ తిరుప్పావైలో మనకు అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా ఆండాళ్ తల్లి అనుగ్రహించినట్టుగా సిత్తుం సిరుకాలే ఎంగిరపడియే సమారాధన యోగ్యమాన అజీయ కాలం, కాలము చిరుకాలము, సిత్తుం సిరుకాలము. కాలము అంటే 7:30, 6:30, 7ంటికి ఉండేటటువంటి కాలాన్ని కాలశబ్దంతో చెప్తున్నారు. సిరుకాలము 5ంటికి ఉండేటటువంటి కాలాన్ని, యోగులు మునులు లేచేటటువంటి కాలాన్ని సిరుకాలము అంటున్నారు. వారికన్నా ముందు వచ్చేసామయ్యా కృష్ణ, సిత్తుం సిరుకాలే, చీకట్లో చిమ్మ చీకట్లలో మేము వచ్చేసాం నీ దగ్గరికి అని ఆండాళ్ తల్లి అక్కడ చెప్పడం వల్ల అది భగవంతుణ్ణి సమారాధన చేయడానికి ఉపయోగపడేటటువంటి కాలం ఏదైతే ఉంటుందో అది మంచి కాలం, అజగీయ కాలము, అది మంచి కాలము. భగవంతుణ్ణి పెరుమాళ్ళకి తిరువారాధన సమర్పించడానికి యోగ్యమైనటువంటి కాలం ఏదైతే ఉంటుందో అది అందమైనటువంటి కాలము అని చెప్తున్నారు. రోజులో మనకి కాల విభాగన చేస్తూ ఎన్నో గంటలు ఉంటాయి. అందులో అందమైనటువంటి కాలం ఏది అంటే ఎప్పుడైతే మనం పెరుమాళ్ళ ముందు కూర్చొని పెరుమాళ్ళకి తిరువారాధన సమర్పిస్తామో అదే అందమైనటువంటి మన రోజులో అందమైనటువంటి కాలము. అలా కాలయం పొజుదాయ స్వామి, అందరూ నీకు తిరువారాధన సమర్పించడానికి సిద్ధపడేటటువంటి కాలం ఆసన్నమైంది. రంగత్తమ్మ పళ్ళేజుందరలాయే, లేచి మమ్మల్ని అనుగ్రహించాలి అని కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇంకొకటి ఏమని చెప్తుంది, మధు విరిందో జగిన మామలరెల్లాం. చక్కటి కాలం ఆసన్నం అవ్వగానే, సూర్యుడు ఉదయగిరిని అధిరోహించగానే ప్రకృతిలో ఉండేటటువంటి పుష్పములన్నీ కూడా మామలరెల్లాం, గొప్పవైనటువంటి పుష్పములన్నీ కూడా విరిందు చక్కగా వికసించాయి, అందులో నుండి మధువు ప్రవహిస్తోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి దానికి అనుగ్రహిస్తున్నారు. అక్కాలత్తిలే దేశాంతరం పోన బంధుగల్ வாராரின்னார்கள் என்று இருந்தவாறே స్వదేశத்தில் ఇరుందు బంధుగల్ ముఖమలరమా పోలే. ఎలా పుష్పములన్నీ కూడా వికసించాయి అంటే దానికి ఒక ఉదాహరణ, లౌకిక ఉదాహరణ అనుగ్రహిస్తున్నారు పెళ్ళేవాచాన్ పిళ్ళై. ఎప్పుడో దూరంగా ఊరును విడిచిపెట్టినటువంటి బంధువులు కొన్ని రోజులు ఊరికి దూరంగా ఉండి, మనకి దూరంగా ఉండి మళ్ళీ మన దగ్గరికి తిరిగి వస్తున్నారు అనేటటువంటి వార్త విన్న తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ఊర్లో ఉండేటటువంటి బంధువులందరి యొక్క ముఖములు ఎలా అయితే వికసిస్తాయో, మనకి తెలిసినటువంటి వారు చాలా కాలం తర్వాత మన ఇంటికి వస్తున్నారు అనేటటువంటి వార్త వింటే మన ముఖములు ఎలా అయితే వికసిస్తాయో, స్వదేశిత్తిల్ ఇరుంద బంధుగల్ ముఖం మలరమా పోలే. స్వదేశంలో ఆ ఊళ్ళో ఉండేటటువంటి బంధువులందరూ కూడా ఎప్పుడో ఊరిని విడిచిపెట్టినటువంటి వారు మళ్ళీ తిరిగి వస్తున్నారు అనేటటువంటి వార్త వింటే ఆ ఊళ్ళో ఉండేటటువంటి బంధువుల యొక్క ముఖములు ఎలా అయితే వెలిగిపోతూ ఉంటాయో, అలా పరమాత్మ కైంకర్యానికి పరమాత్మకి ఉపయోగపడేటటువంటి మంచి కాలం ఆసన్నమైంది అని శ్రీరంగంలో ఉండేటటువంటి ఆ కొలనులలో ఉండేటటువంటి పుష్పములన్నీ కూడా వికసించాయి అని చాలా అందంగా తెలియజేస్తున్నారు. இவ்வேயில் கொழுந்து தாமரை பூகளை வந்தன பூம்படியான காலவண்ணிமையாலே புக்காள் ஸ்மிதம் பண்ணினவாறே புக்கள் இனுடைய సెరివు నెగిజా. అలాగే బంధువులు వస్తున్నారంటే లోకంలో ఉన్నటువంటి వారు ఎలా అయితే ముఖం వికసిస్తుందో అలా
అస్తమించినటువంటి సూర్యకిరణాలు మళ్ళీ తిరిగి చూడగానే తామర పుష్పములు కూడా రాత్రి అయిపోతే ఆ సూర్యుడు అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమించగానే అవన్నీ కూడా చిన్నబుచ్చుకుని అయ్యో మా మిత్రుడు, సూర్యుడికి ఏమని పేరు అంటే తామర పుష్పముల యొక్క మిత్రుడు అని కదా పేరు. తన మిత్రుడైనటువంటి సూర్య భగవానుడు అస్తమించగానే ఆ తామరలన్నీ కూడా తన మిత్రుడు వెళ్ళిపోయారు అనేటటువంటి ఒక దుఃఖంతో తామర పుష్పములన్నీ కూడా ముఖం చిన్నబుచ్చుకున్నాయట. మళ్ళీ ఆ సూర్యుని యొక్క కిరణములన్నీ కూడా తామర పుష్పముల మీద పడగానే తన స్నేహితుడైనటువంటి ఆదిత్యుడు మళ్ళీ వచ్చాడు అని ఆ పువ్వులన్నీ కూడా చక్కగా నవ్వుతున్నాయా. పూగల్ స్మితం పండిన వారే, ఆ పుష్పములన్నీ కూడా తామర పుష్పములన్నీ కూడా స్మితం పండిన వారే చక్కగా నవ్వుతున్నాయా అన్నట్టుగా పూగలినుడయ చెరువు నెజిగి అలా నవ్వుతూ ఉంటే బాగా వికసించి నవ్వుతున్నాయట. ఆ నవ్వుతూ ఉంటే లోపల ఉండేటటువంటి తేనె పుష్పములు ముడుచుకోగానే ఆ పుష్పములలో ఉండేటటువంటి మకరందం అంతా కూడా ఒక చోటికి చేరిపోయింది. ఎప్పుడైతే ఆ పుష్పం వికసిస్తోందో, ఆ పువ్వు రేఖలు బాగా విచ్చుకున్నాయో, అప్పుడు ఆ పువ్వు రేకుల మధ్యలో ఉండేటటువంటి ఒక గ్యాప్, ఒక సందు కనిపిస్తూ ఉంటే ఆ మకరందం ఆ పువ్వు రేకుల మధ్యలో ఉండేటటువంటి ఆ సందులోంచి ఆ మకరందం అంతా కూడా స్రవిస్తోంది అని అందంగా తెలియజేస్తున్నారు. செறிவு நெகிழ சித்திரங்களாலே పూవిల్ తేనంగళుడయ ఓజుగా నిండ్రా. ఆ పువ్వులు వికసించగానే ఆ పువ్వుల మధ్యలో, పూరేకుల మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్లో సందులోంచి తేనెలన్నీ కూడా చక్కగా స్రవిస్తున్నాయి. మామలర్ పెరియ మలర్, మామలర్ ఎల్లాం నీరు సమృద్ధిగా ఉంటుంది కాబట్టి పెద్ద 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 పుష్పములు, శ్రీరంగంలో పెద్ద పెద్ద పుష్పములు ఉంటాయి అనేటటువంటి చెప్తున్నారు. మామలర్ ఎల్లాం అని బహువచనాన్ని ప్రయోగించడం వల్ల అక్కడ ఉండటం పూజాదిక్కెల్లాం ఉపలక్షణం. శ్రీరంగంలో దొరకనటువంటి పుష్పములు ఉండవండి. రంగనాథుడి కైంకర్యానికి నేను 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 అని అన్ని పుష్పములలో, లోకంలో ఉన్నటువంటి అన్ని పుష్పములు కూడా శ్రీరంగంలో సమృద్ధిగా మనకి దొరుకుతాయి. మొల్లలు, మల్లెలు, సంపెంగలు, ఇరువార్చిలు, ఇలా అనేక విధములైనటువంటి పెరుమాళ్ల కైంకర్యానికి ఉపయోగపడేటటువంటి పుష్పములన్నీ కూడా ఆ శ్రీరంగంలో ఉన్నాయి. అవి కూడా పెద్ద పెద్ద పుష్పాల్లా ఉన్నాయి. అవి కూడా మధువుని స్రవించేటటువంటి పుష్పాల్లా ఉన్నాయి అని చెప్తూ వాటిని పెరుమాళ్ల కైంకర్యానికి సిద్ధంగా ఉన్నాయి అంటున్నారు. మధు విరిందొజిగిన మధు వెళ్ళమిడా నిండ్రన. మధు బయటికి ప్రవహిస్తోంది, విరిందొజిగిన అని చెప్పడం వల్ల మధువు బయటికి ప్రవహిస్తోంది అనే మాట చెప్తున్నారు. వానవర్ ఇత్యాది వానవర్ అరసర్గల్ వందు వందీండి అని చెప్పారు కాబట్టి ఆరాధకరాన దేవర్గళం రాజాగళం తందాం పదభ్రంశం వారామైక్కు ఇదువే యాత్రయాగవం. అంటే ఆరాధింపబడేటటువంటి దేవతలు, రాజులు తందాం పదభ్రంశం వారామైక్కు తమ పదవులన్నీ కూడా ఏ ఏ స్థానములలో ఉన్నారో ఆయా స్థానములు నిలబెట్టుకోవడం కోసం, వాటి నుండి జారి కింద పడిపోకుండా ఆ స్థానములో స్థిరంగా ఉండడం కోసం ఇదువే యాత్రయాగవం. ఇదే వారి నిత్య కృత్యం ఏమిటి అంటే రాజాధిరాజు అయినటువంటి రంగనాథుణ్ణి వచ్చి సేవించడమే. వారి పదవులు స్థిరంగా ఉండడం కోసం నిత్యము వారు చేస్తున్నటువంటి యాత్ర ఏమిటి అంటే తెల్లవారు ధ్యామన బ్రాహ్మీ ముహూర్తంలో రంగనాథుణ్ణి వచ్చి సేవించి ఆయన కటాక్షం మన మీద పడితే చాలు, మన పదవులన్నీ కూడా స్థిరంగా ఉంటాయి, మా పదవులలో మనం స్థిరంగా ఉంటాము అనేటటువంటి ఉద్దేశంతో లోకల్లో ఆరాధనలు అందుకునేటటువంటి దేవతలు, లోకాలను పాలించేటటువంటి రాజులందరూ కూడా నిత్యము యాత్రగా రంగనాథుణ్ణి సేవిస్తున్నారు. ఆరాధ్యరాన దేవరీరై తిరువడి தொழுகை இல்லுண்டான துவரையாலே முற்பாட்டப்படி ஒருவர் இருவராய் வந்து திரண்டு திக்குகளெல்லாம் நிறைய புகந்தார்கள். ఆరాధ్యుడైనటువంటి సర్వేశ్వరుడు, అందరి చేత ఆరాధనలు స్వీకరించేటటువంటి సర్వేశ్వరుడి యొక్క తిరువడి తొజిగైయుల్ ఉండాన త్వరయాలే, ఆయన తిరువడి తామరల్ని సేవించాలి, ఆయన తిరువడి తామరలకి
తమ కిరీటాలతోటి వారి తిరువడి తామరలను దాసోహం సమర్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో వాటిని సేవించాలనేటటువంటి త్వరతోటి ముర్పాట పడి తోసుకుంటూ మేం ముందు అని ఇరువరాయి వందు ఒకరిద్దరుగా అంటే అంత సమూహం వచ్చి చేరింది. తిరండు సమూహం అంతా కూడా దిక్కుగళెల్లాం నిరయ పుగుందనార్గళ్, అన్ని దిక్కులలో దేవతలు రాజులు అందరూ కూడా వచ్చి అక్కడ సేవిస్తున్నారు. పెరుమాళ్ళని సేవించడానికి సిద్ధంగా ఉన్నారు. పెరుమాళ్ళ యొక్క తిరువడి తామరలను సేవించడానికి అన్ని వైపుల నుండి రాజులు దేవతలు అందరూ కూడా వచ్చి ఉన్నారు. తిరుక్కണ്ണోక్కిలుం అల్లాద దిక్కుగళలాం నిరైందనార్గళ్ ఎన్నోమాం. అసలు చెప్పడం ఎలా చెప్పారంటే ఎదురు దిశై నిరైందనార్ ఇవ్వడం పొగందు అని చెప్పడం వల్ల ఆయన కటాక్షం ఎటువైపు పడుతుందో అటువైపే దక్షిణ దిక్కు వైపే అందరూ ఉన్నారు అని ఒక అర్థము. అది అలా కాకుండా ఇంకో రకంగా చెప్పుకోవాలి అంటే ఆయనను సేవించడానికి నలుదిక్కులా మొత్తం సమూహాలతోటి వానవర్లు అరసర్లు దేవతలు రాజులు అందరూ కూడా రంగనాథుడి చుట్టూ అన్ని వైపులా కూడా ఆయనను సేవించడానికి సిద్ధంగా ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. కేవలం దక్షిణ దిక్కు వైపు మాత్రమే సమూహంతో వచ్చి చేరిపోలేదు. ఆయనకి అన్ని వైపులా ఆయనని సేవించడం కోసం అన్ని వైపుల నుండి దేవతలు అన్ని వైపుల నుండి రాజులు ఆయన చుట్టూతా చేరి ఉన్నారు అని చెప్తున్నారు. దేవరీరుడయ పరికరం ఎన్నిల్ ఇంగనే ఇరుక్క వేండావో దేవరీరుడయ పరికరం ఎన్నిల్ ఇంగనే అలా స్వామి యొక్క కైంకర్యానికి ఉపయోగపడేటటువంటి పరిజనాలు కనుక, ఆయనకి ఉపయోగపడేటటువంటి పరికరం కనుక, ఆయనకి సేవ చేసేటటువంటి పరిజనం కాబట్టి అన్ని దిక్కులలోనూ ఉన్నారు. ఎటువైపు నుండి ఇప్పుడు రాజు ఒక పక్కన శయనిస్తూ ఉంటే ముందు పక్కన రాజుకి వింజామరలు వీచేటటువంటి వారు ఉంటారు. ఇంకొక పక్కన రాజుకి పరిచర్లు ఏమన్నా రాజు అడుగుతాడేమో అని ఆయనకి కావాల్సినటువంటి వస్తువులన్నిటినీ కూడా సిద్ధంగా పట్టుకొని లేచి ఉంటారు. ఇంకొక పక్కన రాజు లేవగానే ఆయనకి మంగళహారతులు ఇవ్వాలి అని కొంతమంది స్త్రీలు అక్కడ వేచి ఉంటారు. రాజు లేవగానే ఆయనకి ఉపచారములు చేయాలి అని కొంతమంది పరిజనము రాజుకు ఉపచారములు చేయడానికి అవసరమైనటువంటి సుగంధ ద్రవ్యాలను వాటిని సిద్ధపరచుకొని రాజు శయనించినటువంటి శయనము చుట్టూతా కూడా పరిజనం ఎలా అయితే ఉంటారో సర్వలోక చక్రవర్తి అయినటువంటి రంగనాథుడు పరిజనం కాబట్టి ఈ దేవతలు రాజులు అందరూ కూడా రంగనాథుడి యొక్క పరికరం కాబట్టి, ఆయన పరిజనం కాబట్టి అన్ని వైపులా కూడా నిలిచి ఉన్నారు ఆయన సేవ కోసము అంటున్నారు. ఇవరుడం ఇత్యాది ఇవర్గల్ ఉడనే వంద பெரிய யானை திரள்களும் இனம் பிரியாத పిడిగళుమాయ్. ఆయన దేవతలతో పాటు రాజులంటే చక్రవర్తులు సామంత రాజులు కాబట్టి వారందరూ ఏనుగు అంబారీల మీద వస్తారు. కాబట్టి వచ్చినటువంటి రాజులందరూ కూడా ఏనుగు అంబారీ మీద వచ్చారండి. ఇంద్రుడు అతను ఐరావతం మీద వచ్చాడు. మిగిలినటువంటి దేవతలందరూ కూడా వారి వాహనాల మీద వచ్చారు. అలా వచ్చినటువంటి వారందరూ కూడా పెరియ యాన తిరల్గళం పెద్ద పెద్ద ఏనుగుల మీద వచ్చారు. కాబట్టి ఆ తిరల్గళు మా ఏనుగుల యొక్క సమూహం అంతా కూడా రంగనాథుడు వాకిట్లో చేరి ఉంది. అంతేకాకుండా ఆ మగ ఏనుగులతో పాటు ఆ మొగల ఏనుగులని విడిచిపెట్టి ఉండలేక ఆడ ఏనుగులు కూడా ఇనం పిరియాద పిడిగళుమాయ్, ఆ ఆడ ఏనుగులు మగ ఏనుగులను విడిచి ఉండలేక అవి కూడా వచ్చేసాయి. ఆ మగ ఏనుగులతో పాటు ఆడ ఏనుగులు కూడా వచ్చాయి. ఇక్కడ మనకు ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి విషయం ఏమిటంటే ఇరుంగళిటీట్రము పిడియోడు మురసం అని చెప్పడం వల్ల మగ ఏనుగులు వచ్చాయి, ఆడ ఏనుగులు కూడా వచ్చాయి. ఇరుగళిరు ఈట్టమం గొప్ప కళిరు అంటే మగ ఏనుగులు, పిడియోడు అంటే ఆడ ఏనుగులు. అలా మగ ఏనుగులు ఆడ ఏనుగులు రెండూ రావడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆ మగ ఏనుగులను విడిచిపెట్టి ఉండలేక ఆడ ఏనుగులు కూడా వచ్చేసాయండి అంటున్నారు. దానికి సూచనగా దానికి కారణం ఏమిటంటే శ్రీరంగమిరే, ఇది శ్రీరంగం కదా. రంగనాథుడు ఎప్పుడైతే వచ్చి ఏం చేశాడో ఆయనని ఎడబాసి ఉండలేక అగలగిల్లే నిరయమెన్రు అలర్మేల్ మంగై అని చెప్పేటటువంటి ఆ తల్లి స్వామిని ఎడబాసి ఉండలేక నిత్యానుపాయని నిత్యము ఆయనని
అనుసరిస్తూ ఉండేటటువంటి తల్లి కాబట్టి ఆవిడ కూడా శ్రీరంగనాయకిగా ఇక్కడికి వచ్చి చేరిపోయింది కదా. అలా స్వామి వెంట తల్లి ఎప్పుడూ ఆయనని విడిచిపెట్టకుండా అనుసరిస్తున్నట్టుగా ఇక్కడ మగ ఏనుగులను విడిచిపెట్టి ఉండలేక ఆడ ఏనుగులు కూడా రంగనాయకుల్లా తమ భర్తలను అనుసరిస్తున్నాయి. అందుకని ఆడ ఏనుగులు కూడా వచ్చాయి. శ్రీరంగమిరే అనేటటువంటి మాటతోటి తల్లి యొక్క నిత్యానపాయత్వాన్ని, ఆవిడ స్వామిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి విషయాన్ని తెలియచేస్తూ, అలా ఇక్కడ మగ ఏనుగులు కూడా ఆడ ఏనుగులు కూడా మగ ఏనుగులను విడిచిపెట్టలేకుండా తమ పరిజనంతో పాటు వచ్చాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా దేవతలందరూ రాజులందరూ రంగనాథుడి యొక్క ప్రథమ కటాక్షం కోసం వేచి ఉంటుంటే ఆ రాజుల యొక్క ధర్మపత్నులు దేవతల యొక్క భార్యలైనటువంటి వారందరూ కూడా రంగనాయకిని సేవించడానికి, ఇప్పుడు మగవారందరూ కూడా రంగనాథుడికి పరిజనం అయితే ఆడవాళ్ళందరూ కూడా ముందు రంగనాయకిని సేవించాలి అని ఎలా అయితే వెళ్ళి రంగనాయకిని సేవించడం కోసం సిద్ధపడిపోతూ ఉంటారో అలా ఇక్కడ ఆ ఏనుగుల్లో కూడా మగ ఏనుగులు ఆడ ఏనుగులు రంగనాయకిని రంగనాథుడిని ఇద్దరిని సేవించడం కోసం ఇక్కడికి చేరుకొని ఉన్నారు అని చెప్తున్నారు. ఏ విషయాన్ని వ్యాఖ్యానించిన పెద్దలందరూ కూడా అది పెరుమాళ్లతోటి ఏదో ఒక అన్వయం చేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆడ ఏనుగులు మగ ఏనుగుల్ని అనుసరిస్తున్నాయి, కేవలం మగ ఏనుగుల గుంపు మాత్రమే కాకుండా ఆడ ఏనుగుల గుంపు కూడా వచ్చి చేరాయి అని చెప్పడంలో, దానిని వ్యాఖ్యానించడంలో ఎంత స్వారస్యంగా, ఎలా అయితే లక్ష్మీదేవి స్వామిని విడిచి ఉండలేక అనుక్షణము ఆయనని అనుసరిస్తూ ఉంటుందో ఇక్కడ ఏనుగులకు, శ్రీరంగంలో ఉండేటటువంటి ఏనుగులకు కూడా ఆ గుణం వచ్చేసిందండి. ఇక్కడ ఉండేటటువంటి ఆ ఆడ ఏనుగులకు కూడా తల్లిని సేవించి 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 ఆ తల్లిలో ఉండేటటువంటి గుణాన్ని ఇవి కూడా పుణుకుపుచ్చుకున్నాయి. యానై తిరై తిరల్గళం ఇనం పిర్యాద పిడిగళుమాయ్ తమ భర్తలైనటువంటి మగ ఏనుగుల్ని విడిచి ఉండలేక అవి కూడా వచ్చేసాయి అని అందంగా ఆ విషయాన్ని స్వారస్యంగా అనుగ్రహిస్తున్నారు పెరియవాచ్యాన్ పిళ్ళై. వాద్య ఘోషణంగళం, పిడియోడు మురుసం అన్నారు కాబట్టి మురుసం అంటే వాయిద్య ఘోషణములు. అందరూ కూడా వచ్చినటువంటి వారు ఆ రాజులు, మంత్రులు, చక్రవర్తులు, దేవతలు వీరందరూ కూడా వారి వారి పరికరంతో వచ్చారు. వాయిద్యాలతోటి పెరుమాళ్ళకి మంగళ వాయిద్యాలన్నిటినీ కూడా వాటినన్నింటినీ కూడా వాయిస్తున్నారు. ఆ మంగళ వాయిద్యాల యొక్క ఘోషతోటి అక్కడ శ్రీరంగం అంతా కూడా నిండిపోయింది. ఇంద సముదాయమాగా ముజంగిర ముజక్కమానాదు ఉరంగగిర పిళ్ళైగళ్ ఒరువగైగళాలే யஜுப்பமா போலே వాద్య ఘోషంగళాలే తిరుపల్లి ఉణరంబడి. ఆ ధ్వనంతా కూడా అన్ని వైపులా కూడా వ్యాపించిందండి. ఎలా ఉంది ఆ ధ్వనిని వ్యాపిస్తూ అంతటా ప్రతిధ్వనించేటటువంటి ఆ ధ్వనిని వింటుంటే ఎలా ఉంది అంటే, ఉరంగుగిర పిళ్ళైగళై ఒరువగైగళాలే యజుప్పమా పోలే. పడుకున్నటువంటి పిల్లవాడిని తల్లి ఎలా నిద్ర లేపుతుంది అంటే అరిచి నిద్ర లేపదు. జోలపాడుతూ ఎలా అయితే నిద్ర పుచ్చుతుందో పిల్లవాడిని లేపేటప్పుడు కూడా ముద్దు మాటలను పలుకుతూ పిల్లవాడిని అందంగా నిద్ర లేపినట్టుగా, చిన్న పాటలు పాడుతూ పిల్లవాడిని నిద్ర లేపినట్టుగా ఉరుంగుగిర పిళ్ళైగళై పడుకున్నటువంటి పిల్లలని ఒరువగైగళాలే యజుప్పమా చక్కటి పాటలు పాడి చక్కటి మాటలు చెప్తూ ఎలా అయితే నిద్ర లేపుతారో ఈ వాద్య ఘోషణంగళాలే తిరుపల్లి. ఈ వాయిద్యాలన్నీ మంగళకరమైనటువంటి వాయిద్యాల నుండి వచ్చేటటువంటి ఆ ఘోష అంతా కూడా రంగనాథుడిని ఒక చిన్న పిల్లవాడిగా భావించి ఆ పిల్లవాడిని నిద్ర లేపడానికి తల్లి పాడుతున్నటువంటి ఒక చిన్న పాటలా ఉంది ఆ వాద్య ఘోషములు. ఆ మంగళకరములైనటువంటి స్వరములన్నీ కూడా రంగనాథుడిని ప్రశాంతంగా నిద్ర లేపడానికి ఉపయుక్తంగా ఉన్నాయి అని చెప్తున్నారు. அதிர்தலில் இப்படி ఘోషిక్కయిల్ அதிர்தலில் అలైగడల్ పోన్రులదెంగుం అన్నారు. కాబట్టి ఆ ధ్వనంతా కూడా ఎలా ఉంది అంటే, కుమిరు మోసై విజవోలి ఎన్నుమా పోలే ఇంద సముదాయ ఘోషమానదు చంద్రోదయత్తిల్ కడల్ పోలే కిళరందదు. ఎలా ఉంది ఆ ఘోష అంతా కూడా అంటే దానిని చక్కగా ఒక ఉదాహరణతో చెప్తున్నారు. కుమురు మోసై విజువలి అనేటటువంటి తిరువాయిముజులో ఆ
ఆ వచ్చినటువంటి శబ్దమంతా, పెద్ద శబ్దమంతా కూడా ఎలా ఉంది అంటే సముద్రాన్ని ఓసై విజవలి, ఓసై అంటే అలలతో నిండినటువంటి సముద్రంలో ఎంతైతే గంభీరమైనటువంటి శబ్దం వస్తుందో, ఇక్కడ ఏనుగుల యొక్క ధ్వనులు, మృదంగముల యొక్క శబ్దాలు, మంగళకరమైనటువంటి వాయిద్యముల యొక్క శబ్దాలంతా కూడా ఎలా ఉంది అంటే చంద్రోదయத்தில் కడల్ పోలే కిళరందదు. చంద్రోదయం, పూర్ణ చంద్రుడు ఉంటే ఆనాడు పౌర్ణమి నాడు సముద్రం ఎలా అయితే పొంగి పొర్లుతూ, పొంగి ప్రవహిస్తూ సముద్రఘోష మామూలు రోజుల కన్నా కూడా చంద్రోదయத்தில், చంద్రుడు బాగా ప్రకాశించేటటువంటి పౌర్ణమి రోజులలో బాగా అలలు బాగా ఎగిసి పడతాయి. ఆనాడు సముద్రఘోష అధికంగా ఉంటుంది. కాబట్టి చంద్రోదయத்தில் కడల్ పోలే కిళరందదు, చంద్రోదయం తోటి నిండిన చంద్రోదయాన్ని చూసి సముద్రం ఉప్పొంగి ప్రవహించినట్టుగా ఇక్కడ ఈ వాయిద్య సముదాయ ఘోషంతా కూడా, మంగళకరమైనటువంటి ఘోషంతా కూడా శ్రీరంగమంతా కూడా చేరి ఉంది అంటున్నారు. పెరుంబుర కడలాన దేవరీర్ ఓణంద వేండువో. ఈ సముద్ర ఘోషలో స్వామి పురక్కడల్, నీవేమో ఒక పెద్ద సముద్రం వంటి వాడివి కదా, అలాంటి నువ్వు శయనించి ఉండటం తగునా? సముద్ర ఘోష వినిపిస్తోంది, చంద్రుణ్ణి చూసినటువంటి సముద్రంలా ఈ ఘోషంతా కూడా, మంగళ వాయిద్యముల యొక్క ఘోషంతా కూడా శ్రీరంగం చేరిపోయింది. పెరుంపుర కడలాన, నువ్వేమో సముద్రం వంటి వాడివి. నువ్వెలాంటి వాడివి అంటే అందమైనటువంటి సముద్రం వంటి వాడివి కదా, అలాంటి సముద్రం వంటి వాడివి నువ్వు పడుకోవడం సమంజసంగా ఉందా అంటున్నారు. అలాంటి ఓ స్వామి అదిర్దలిల్లలైగడల్ ఓన్రులదెంగం, ఈ మంగళకరమైనటువంటి వాయిద్యములన్నీ కూడా సముద్రఘోషలా అంతటా వ్యాపిస్తున్నాయి. ఓ సముద్రవర్ణుడా, సముద్రం లాంటి స్వరూపం కలిగినటువంటి ఓ స్వామి, నువ్వు నిద్రలేవాలి కదా, నిద్రలేచి మమ్మల్ని కటాక్షించాలి కదా అని ప్రార్థిస్తున్నారు. అరంగత్తమ్మ పళ్ళి ఓ పళ్ళి యజుందరులా ఏం దేచి మమ్మల్ని కటాక్షించు అంటున్నారు. ఉభయ విభూతి యుక్తరాన దేవరీర్ తిరుపళ్ళి ఉణందు అరుళి ఇవర్గళుక్కు ముగక్కొడుత్తరుళి అడిమై కొండరులో వేణుమెన్రు గరుత్తు. అలాంటి ఓ రంగనాథ, ఉభయ విభూతి నా యుక్తరాన, రెండు లోకాలను తమ అధీనంలో, నిత్య విభూతిని లీలా విభూతిని రెండిటిని తన అధీనంలో ఉంచుకున్నటువంటి ఓ స్వామి, తిరుపళ్ళి ఉణందరుళి, నిద్రలేచి ఆ శయ్యను విడిచి నిద్రలేచి కటాక్షించి ఇవర్గళుక్కు, వీరందరికీ కూడా ముఖం కొడుతూ నీ తిరుముఖ మండలాన్ని కటాక్షించి, అరుళి అలా కటాక్షించి కరుణతోటి నీ తిరుముఖ మండలాన్ని వారికి చూపించి కటాక్షించి, అడిమై కొండరుళ వేణుం ఎండ్రు కరుత్తు, వారికి కైంకర్యాన్ని ఆదేశించి వారి ద్వారా కైంకర్యాన్ని నువ్వు స్వీకరించాలి కదా అని ఆళ్వార్లు ఇందులో పరమాత్మని తొండరడిపడి ఆళ్వార్లు రంగనాథుడిని నిద్రలేపుతూ తెలియచేస్తున్నారు. అరంగత్తమ్మ పళ్ళి యజుందరళాయే అని చెప్పడంలో వీరందరూ ఇంతమంది నీ కోసం ఎదురు చూస్తున్నారు కదా స్వామి, లేచి నువ్వు వారందరినీ కటాక్షించకూడదా? లేచి వారందరినీ కూడా నువ్వు నీ తిరుముఖ మండలాన్ని వారికి చూపించి వారిని పిలిచి వారికి కైంకర్యాన్ని ఆదేశించి వారి ద్వారా కైంకర్యాన్ని స్వీకరించి ఆ కైంకర్యాలతో నువ్వు పొందేటటువంటి ఆనందాన్ని వారికి కటాక్షించడానికి నిద్రలేచి మమ్మల్ని కటాక్షించు స్వామి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. கதிரவன் குணதிசை சிகரம் வந்தனைந்தான் கன இருளகன்றது காலையும் பொழுதாய் மதுவிரிந்து ஜெகின மாமலரெல்லாம் வானவரசர்கள் வந்து வந்தீண்டி எதிர் திசை நிறைந்தனர் இவரடும் புகுந்த இருங்களிட்டீற்றம் பிடியொடு முரசம் அதிர்தலில் அலைகடல் போன்றுள்ளதெங்கும் అరంగత్తమ్మ పళ్ళి యజుందరులాయే అనేటటువంటి ఈ పాసురంలో ముందు తెల్లవారిందనేటటువంటి చిహ్నములను, అందులో కూడా సూర్యుడు ఉదయగిరిని ఆశ్రయించాడు అనేటటువంటి విషయాన్ని, దట్టమైనటువంటి చీకట్లన్నీ కూడా తొలగిపోయాయి అని, మంచి కాలం ఆసన్నమైందని, ఆ మంచి కాలం ఆసన్నం అవ్వగానే పరమాత్మ కైంకర్యానికి ఉపయోగపడేటటువంటి ఉపకరణం, తిరువారాధనకి ఉపయోగపడేటటువంటి ఉపకరణములన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని, మధువిరిందు జిగిన మామరలల్లా
తిరువారాధనలకి ఉపయోగపడేటటువంటి పుష్పములన్నీ కూడా విచ్చుకొని మధువులు స్రవిస్తున్నాయని, వానవరసరగళ్ళు వందు వందీండి మేమే కాదు దేవతలు రాజులు అందరూ కూడా తమ తమ స్థానాలు తమ తమ పురుషార్థములను నెరవేర్చుకోవడానికి వచ్చి వాకిట్లో సిద్ధంగా నిల్చుని ఉన్నారని, అంతేకాకుండా వారు మాత్రమే రాకుండా వారి పరిజనాన్నంతటినీ కూడా తీసుకొచ్చారని, ఆ పరిజనంలో భాగంగా ఏనుగు సమూహాలు వచ్చాయని, ఆడ ఏనుగులు మగ ఏనుగులు ఆ మగ ఏనుగుల్ని అనుసరించి ఆడ ఏనుగుల యొక్క గుంపులు వచ్చాయని, వారితో పాటు మంగళకరములైనటువంటి వాయిద్యములను ఆలపించేటటువంటి వాటిని ఆలపించేటటువంటి వారందరూ వచ్చి అక్కడ మంగళకరమైనటువంటి వాయిద్యాలన్నిటినీ కూడా మ్రోగిస్తున్నారని, ఆ మంగళకరములైనటువంటి ధ్వని, అక్కడ ఉండేటటువంటి కోలాహలము, ఆ ఏనుగుల యొక్క ఘీంకారములు అవన్నీ కూడా ఏనుగులు రంగా 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 అని ఘీంకరిస్తూ ఉంటే ఆ శ్రీరంగనాథుని యొక్క నామస్మరణతోటి ఒక పక్కన మంగళకరములైనటువంటి వాయిద్యములతోటి శ్రీరంగం కోవెలంతా కూడా నిండిపోయి ఉంది. ఓ సముద్రవర్ణుడా, సముద్రం వంటి వర్ణం కలిగినటువంటి రూపం కలిగిన రంగు కలిగినటువంటి తిరుమేని ఛాయ కలిగినటువంటి వాడా, సముద్రం వంటి గుణములు కలిగినటువంటి వాడా, ఇలా శబ్ద ఘోషంతా కూడా శ్రీరంగం నిండిపోతూ ఉంటే నువ్వు ఇంకా పడుకొని ఉండటం సమంజసమా? లేచి వీరందరినీ కూడా కటాక్షించు స్వామి అని ఆళ్వార్లు పెరుమాళ్ళని అరంగత్తమ్మా పళ్ళి యజుందు అరుళాయే పళ్ళి యజుందు శయనం విడిచి అందరినీ కటాక్షించు అనే అందంగా ఇందులో ప్రార్థన చేస్తున్నారు మొదటి పాసురంలో. ఎప్పుడూ కూడా ఆళ్వార్ల యొక్క భావన కంటే మహర్షుల యొక్క భావన కంటే కూడా ఆళ్వార్ల యొక్క భావన చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్తారు. ఆవిర్భూతం మహాత్మనః అని వ్యాస భగవానుడు కృష్ణుడు ఆవిర్భవించినటువంటి సందర్భాన్ని, కృష్ణ పరమాత్మ ఈ లోకంలోకి వచ్చినటువంటి సందర్భాన్ని దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనః, ఆ మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ గర్భం నుండి ఆవిర్భవించాడు, అవతరించాడు అని వ్యాస మహర్షి దర్శించి మనకు అనుగ్రహిస్తే, ఆండాళ్ళ తల్లి అలా కాకుండా లేకపోతే నమ్మాళ్ళవార్లు అలా కాకుండా పిరందు ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ వళత్తు వళరా, స్వామి ఆవిర్భవించడం అనేటటువంటిది ఆయన గొప్పతనానికి తక్కువ తెచ్చిపెట్టినటువంటి విషయం అవుతుంది. ఆయన పిరందు పుట్టాడండి, మన కోసం మనని ఉద్ధరించడం కోసం తల్లి గర్భంలో 12 మాసాలు ఉండి ఈ లోకంలోకి పుట్టాడు అంటేనే ఆయన ఉపకారానికి, ఆయన చేసినటువంటి ఆయన గొప్పతనానికి తగినట్టుగా ఉంటుంది అని ఆళ్వార్లందరూ కూడా పిరందు అనేటటువంటి మాటనే అనేటటువంటి విధంగానే సంభావిస్తూ ఉంటారు. అలా మహర్షుల యొక్క జ్ఞానము, మహర్షుల యొక్క వైభవంతో పోలిస్తే ఆళ్వార్ల యొక్క వైభవం ఒక పర్వతానికి పరమాణువుకి ఎలా అయితే తేడా ఉంటుందో, మహర్షులందరూ చేసినటువంటి ఆ అనుభవం, భగవద్ అనుభవం పరమాణువు ఒక అణువులా ఉంటే, ఆళ్వార్లందరూ చేసినటువంటి భగవద్ అనుభవం ఒక పర్వతంలా ఉంటుంది అని పరమాణువు యొక్క వాసి వారు తేడాని చెప్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఆ తొండరడిప్పడి ఆళ్వార్లు మొదటి పాసరం కదిరవన్ కుణతిసై చిగరం అందనైందా అని చెప్తున్నారు. దీనిని మహర్షి ఎలా మనకి విశ్వామిత్ర మహర్షి రామచంద్రుణ్ణి నిద్రలేపేటటువంటి సందర్భంలో ఎలా మనకి అనుగ్రహించాడు అంటే, కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్య ప్రవర్తతే, ముందు రాముణ్ణి దర్శించి రాముడికి జన్మనిచ్చినటువంటి కౌసల్య ఎంత భాగ్యవంతురాలు అని చెప్తూ, రాముణ్ణి సైనించి ఉండేటటువంటి రాముణ్ణి దర్శించి ముందు రాముణ్ణి స్తుతిస్తూ తర్వాత పూర్వా సంధ్యాం ప్రవర్తతే, తెల్లవారుతోంది అని తెల్లవారేటటువంటి గుర్తులన్నిటినీ కూడా చెప్పారు విశ్వామిత్ర మహర్షి. ఆళ్వార్లేమో రివర్స్లో చెప్తున్నారు. ముందేమో కదిరవన్ కుణతిసై చిగరం వందనైందానని చెప్తూ చివరిలో అరంగత్తమ్మ పళ్ళి యజుంధరలాయే అంటున్నారు. అదేమిటండి, ఎదురుగుండా స్వామిని చూస్తూ ఎదురుగుండా స్వామిని పెట్టుకొని ముందు అరంగత్తమ్మ పళ్ళి యజుంధరలాయే, విశ్వామిత్ర మహర్షి చెప్పినట్టుగానే కౌసల్య సుప్రజారామ అని ముందు ఎదురుగుండా ఉన్నటువంటి రాముణ్ణి కీర్తించి, రాముణ్ణి దర్శించి, రామ సౌందర్యాన్ని సేవించి తర్వాత పూర్వా సంధ్యా ప్రవర్తతే అని చెప్పుండాలి కదా. అలా చెప్పకుండా ముందు కదిరవన్ కుణదిసై చిగరం వందనైందానని తెల్లవారిందనేటటువంటి గుర్తులు చెప్తూ తర్వాత రంగనాథుణ్ణి నిద్రలేపుతున్నారేమిటి అనేటటువంటి సందేహం మనందరికీ కూడా వస్తుంది. అలా చెప్పకపోవడానికి ఒక కారణం ఏమిటి అంటే,
ఇందులో అనుభవంలో తేడా ఏం లేదు. ఇలా చూస్తే మనం మామూలుగా పై నుంచి చూస్తే విశ్వామిత్ర మహర్షి యొక్క అనుభవం గొప్పదండి. ముందు పెరుమాళ్ళని అనుభవించాడు ఆయన, తర్వాత గుర్తులన్నిటినీ కూడా చెప్తున్నారు విశ్వామిత్ర మహర్షి. అలా చూస్తే ఆళ్వార్లేమో ముందు ప్రకృతిని చూస్తున్నారు, ఆ తర్వాత ప్రకృతిలో పరమాత్మ యొక్క తిరువారాధనకి ఉపయోగపడే విధంగా ప్రకృతిని దర్శిస్తున్నారు, తర్వాత స్వామిని నిద్రలేపుతున్నారు. కాబట్టి ఇలా చూస్తే తొండరడెప్పటి ఆళ్వార్ల యొక్క అనుభవం కన్నా కూడా విశ్వామిత్ర మహర్షి యొక్క అనుభవం గొప్పదిగా ఉన్నట్టుగా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది పైకి. కానీ నిజానికి అది కాదు. ఈ ఆళ్వార్లు ఎలాంటి వారు అంటే, సురుంబమర్ సోలై షూజంద అరంగమా కోయిల్ కొండ కరుంబనై కండుకొండు ఎన్ కణ్ణినై కళుక్కుమారే. పరమాత్మని సేవిస్తే వీరు చేసినటువంటి పరమాత్మ యొక్క దర్శనం ఎలా ఉంటుంది అంటే, విరుంబి నిன்ற ஏத்தமாட்டேன் விதியிலேன் மதியொன்றில்லை இரும்பு போல் வளையனெஞ்சும் இறை இறை உருகும் வண்ணம் சுரும்பமர் சோலை சுழந்த அரங்கமா கோயில் கொண்ட కరుంబినై కండుకొండు ఎన్ కణ్ణినై కళిక్కుమారే. స్వామి, నిన్ను చూస్తూ ఉంటే ఇరుంబు పోల్ వలయనంజం, కఠినంగా ఉండేటటువంటి ఈ హృదయం కూడా ఇరై ఉరగుం వన్నం, దానిని కరిగించేటటువంటి సౌందర్యము, సౌశీల్యము, స్వభావం కలిగినటువంటి వాడివి నువ్వు. అలా అందమైనటువంటి తోటలతో చుట్టబడి ఉన్నటువంటి శ్రీరంగాన్ని ఒక పెద్ద నివాస స్థానంగా ఏర్పరచుకున్నటువంటి ఓ స్వామి, నిన్ను సేవిస్తూ ఉంటే కణ్ణినై కళిక్కుమారే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాను. నా కన్నులు నాకు తెలియకుండానే కన్నీరు కార్చేస్తున్నాయి. ఇనిదిరై దివలై మోద ఎరియుం తన్ పరవెమైదేం தனி கிடந்து அரச செய்யும் தாமரை கண்ணனெம்மான் கனீருந்தனைய செவ்வாய் கண்ணனை கண்ட கண்கள் పని వరంబు ఉదిరుమాలో ఎన్ செய்గేన్ పావినేనే. అయ్యో పాపిష్టివాడిని, ఎదురుగుండా స్వామి ఇంత అద్వితీయంగా వేయించేసి ఉంటే నా కన్నులు ఆ స్వామిని చూడనివ్వకుండా ఆనంద బాష్పాలతోటి కన్నుల నుండి నీరు అలా కారిపోతోంది. ఎదురుగుండా ఉండేటటువంటి స్వామి నాకు సరిగ్గా సేవ సాయించడం లేదు. ఆయన సాయిస్తున్నా కూడా నా ఇంద్రియములు నన్ను స్వామిని సేవించుకోలేకపోతున్నాయి. మనసు ఉక్కిరి బిక్కిరైపోతోంది. ఉడలనక్కు ఉరుగుమాలో ఎన్సైకేను ఉలగత్తీరే. నా శిథిలమైపోతోంది నా మనసు, నా శరీరం శిథిలమైపోతోంది. కన్నులు నాకు తెలియకుండానే ఆనంద బాష్పాలు కార్చేసి మసకబారిపోయి ఎదురుగుండా ఉండేటటువంటి రంగనాథుణ్ణి పరిపూర్ణంగా సేవించలేకుండా చేసేస్తున్నాయి. అలాంటి స్వభావం కలిగినట్టు ఎదురుగుండా స్వామిని చూస్తూ ఆయన సౌందర్యంలో, ఆయన గుణాలలో అతిశయించినటువంటి ప్రేమ కలిగినటువంటి వారు కాబట్టి ముందు ఉన్నటువంటి స్వామిని పరిపూర్ణంగా సేవించడానికి తమ ఇంద్రియములన్నీ కూడా తమ వశంలో లేవు. ప్రతి ఇంద్రియము కూడా రంగనాథుణ్ణి అవే సేవించి అవే ఆనందిస్తూ అవే పరవశించిపోతూ ఉండేటటువంటి ఒక స్థితిలో ఆ ఇంద్రియాలు, ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఉన్నాయి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆళ్వార్లు ముందు అరంగత్తమ్మ పళ్ళి యజుందు అరుళాయే అని కనుక ప్రారంభిస్తే మిగిలినటువంటి మాసురం మనకి అందేది కాదు. ఆ రంగత్తమ్మ పళ్ళేజుందరులాయి అనేటటువంటి అక్కడే ఆళ్వార్లు అతిశయించినటువంటి ప్రేమతో ఆర్తితోటి రంగనాథుడి యొక్క సౌందర్యంలో, సౌశీల్యంలో, స్వభావంలో ఆయన నిమగ్నులైపోయి ఉడలెనక్కు ఉరుగుమాలో ఎన్సైగేను ఉలగత్తీరే అని స్వామి యొక్క సౌందర్య ప్రవాహంలో, కళ్యాణ గుణ ప్రవాహంలో ఆయన కొట్టుమిట్టాడుతూ అక్కడే ఉండిపోయేవారే తప్ప స్వామి నువ్వు నిద్రలేవాలి అనేటటువంటి మాట పలకడానికి మనసు వచ్చి ఉండేది కాదేమో ఆళ్వార్లకి. అందుకే ముందు కదిరవన్ కూడా అక్కడ చెప్పినటువంటి విధంగా కాకుండా ముందు తమ మనసుని కొంచెం స్థిమితపరుచుకుంటున్నారు ఆళ్వార్లు. కదిరవన్ గుణదిశై చిగరం మందనైందాన్ కనైరుల కన్రదు కాలయం భుజుదాయ్ అని తమ చుట్టూతా ఉన్నటువంటి ఆ ప్రకృతిని, తమ చుట్టూతా ఉన్నటువంటి భాగవతోత్తముల్ని, వానవర అరసరగళ్ళని వారి గురించి చెప్తూ పరమాత్మని సేవించడానికి సిద్ధపడుతున్నటువంటి భక్తులందరినీ కూడా
ఒక ఆసరాగా ఆలంబరగా చేసుకొని ఆళ్వార్లు పెరుమాళ్ళని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి కూడా తనని తాను పరమాత్మ కైంకర్యానికి వినియోగపడేటట్టుగా సిద్ధపడుతోందని దానిని ఆలంబనగా చేసుకొని ఆ వానవర్ అరసరగళ్ళు వందు ఇండి తమతో పాటు పెరుమాళ్ళని సేవించడానికి వచ్చినటువంటి భక్తులను ఆలంబనగా చేసుకొని పెరుమాళ్ళని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని విశ్వామిత్ర మహర్షి మనసు కొంచెం కఠినమైంది కాబట్టి ఆయన రామ అన్న తర్వాత కూడా కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని అనగలిగాడు విశ్వామిత్ర మహర్షి. కానీ ఆళ్వార్లైతే కౌసల్య సుప్రజ రామ అని ఉంటే కౌసల్య సుప్రజ రామ అని అక్కడతోనే ఆ రామచంద్రుడి యొక్క సౌందర్యంలోనూ కళ్యాణ గుణాలలో నిమగ్నమైపోయి మిగిలినటువంటి శ్లోకాన్ని పూర్తి చేసి ఉండకపోయేవారేమో ఆళ్వార్లు. ఎందుకంటే ఆళ్వార్ల యొక్క అనుభవం చాలా చాలా మహర్షుల అనుభవం కన్నా కూడా చాలా గొప్పది కాబట్టి ఆ కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అనేటటువంటి ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం ఇస్తూ కూడా మహనీయులు చెప్తారు. మహర్షులంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచేవారు కదండి. 3:30కో 4 లేచుంటాడు విశ్వామిత్ర మహర్షి. లేచి తన అనుష్ఠానం అంతా కూడా పూర్తి చేసుకొని రామచంద్రుడిని నిద్ర లేపుదామని సిద్ధపడుతూ 4 మొదలుపెట్టాడు కౌసల్య సుప్రజ రామ. కౌసల్య దేవి గురించి కొంతసేపు అంతా కూడా ఆవిడ అదృష్టాన్ని తలుచుకొని ఆనందించాడు మహర్షి. ఇంకొంతసేపు రామా అనే మాట పలుకుతూ రామచంద్రుడు శయనించినటువంటి ఆ విధానాన్ని, ఆయన శయనించి ఉన్నప్పుడు ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ 4 నిద్ర లేపడం మొదలుపెట్టినటువంటి విశ్వామిత్ర మహర్షి తెల్లవారు ఎప్పుడవుతుంది అంటే 6కో 5:30కో 5:15కో సూర్యుడు ఉదయించడం ప్రారంభిస్తాడు. కాబట్టి అప్పటి వరకు కూడా ఆ సమయం 3:30 బ్రాహ్మీ ముహూర్త కాలం నుండి తెల్లవారుధ్యామ వరకు ఉండేటటువంటి ఆ సమయం అంతా కూడా రాముని యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయాడండి. అప్పుడు సూర్యకిరణములు మెల్లిగా పైకొస్తూ ఆ సూర్యకిరణములు ఎప్పుడైతే విశ్వామిత్ర మహర్షి మీద పడ్డాయో, అయ్యో ఇంత సమయం అయిపోయిందా, రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ దానిని సేవిస్తూ ఉండడంలో నాకు సమయమే తెలియలేదు అని కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, అయ్యో సూర్యుడు ఉదయించేస్తున్నాడయ్యా లే రామచంద్ర అని అప్పుడు మిగిలినటువంటి శ్లోకాన్ని పూర్తి చేశాడు విశ్వామిత్ర మహర్షి అని. అక్కడ కూడా విశ్వామిత్ర మహర్షి రామచంద్రుడి యొక్క సౌందర్యంలో మునిగిపోయినటువంటి వాడే. అలా మహర్షే మునిగిపోతే ఆళ్వార్లు అరంగత్తమ్మ పళ్ళి యజుంధరులాయని ముందు ప్రారంభిస్తే ఇవి దేనిని ఆలంబన చేసుకోకుండా గనక కేవలం వారే రంగనాథుడిని మేల్కొల్పడానికి పాసురాన్ని గనక ప్రారంభిస్తే ఆ ప్రవాహంలో సౌందర్య ప్రవాహంలో కళ్యాణ గుణ ప్రవాహంలో పరిపూర్ణంగా మునిగిపోయి మిగిలినటువంటి విషయాలు మనకు అనుగ్రహించి వారి మనసు అక్కడి నుండి కదిలి ఉండేది కాదు. ఎందుకంటే వారి ఇదివరకు తిరుమాలయ ప్రబంధంలో వారు ఆల్రెడీ అనుగ్రహించి కన్నీనై కళుక్కుమారే అని పని అరుంబు ఉదురమాలో ఎన్ సైగేన్ పావినేనే అని ఉడలెనక్కు ఉరుగుమాలో ఎన్ సైగేను ఉలగత్తీరే అని వారే అనుగ్రహించారు. కాబట్టి ఇక్కడ ఆళ్వార్లు ముందు ప్రకృతిలో ఉన్నటువంటి విశేషాలన్నిటినీ తెలియచేస్తూ తమతో పాటు సేవించడానికి సిద్ధంగా వచ్చినటువంటి వారందరి యొక్క విధానాన్ని తెలియచేస్తూ ఆ తర్వాత అరంగత్తమ్మ పళ్ళి యజుంధరులాయే అని స్వామిని కీర్తిస్తున్నారు. ఇది ఆళ్వార్ల యొక్క అనుభవంలో ఉండేటటువంటి గొప్పతనం. మహర్షుల యొక్క అనుభవం కన్నా కూడా ఆళ్వార్ల యొక్క అనుభవంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. கதிரவன் குணதிசை சிகரம் வந்தனைந்தான் கனஇருளகன்றது காலையும் பொழுதாய் மது விரிந்தொழுகின மாமலரெல்லாம் வானவரசர்கள் வந்தீண்டி எதிர் திசை நிறைந்தனர் இவருடன் புகுந்த இருங்களீற்றமும் பிடியடும் முரசம் அதிர்தலில் அலைகடல் போன்றுள்ளதெங்கும் அரங்கத்தம்மா பள்ளி யஜுந்தரளாயே தொண்டரடிப்பொடியாழ்வார் திருவடிகளே சரணம்.